నమస్తే. సో మనము కందుల మినిస్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈయనకి సినిమాకి సంబంధించిన మినిస్ట్రీ ఇచ్చారు. అయితే ఈయన ఇంతకు ముందు సినిమాల్లో వర్క్ చేశారు అని చెప్పేసి మనం విన్నాము. అయితే ఎవరితో చేశారు, ఎలా చేశారు, ఏ సినిమాకి వర్క్ చేశారు అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, కీచురాళ్ళు. సో ఆ కీచురాళ్ళకు సంబంధించిన డైరెక్టర్ గీతా కృష్ణ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కందుల దుర్గేష్ ఇప్పుడు మినిస్ట్రీలో ఉన్నారు. ఆయనకు సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖ ఇచ్చారు. సో ఈ మినిస్టర్ అయితే ఎవరైతే ఉన్నారో మీ సినిమాకి ప్రొడ్యూసర్గా వర్క్ చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే ఎలా సార్? యాక్చువల్ కందుల దుర్గేష్ రాజమండ్రి ఉంది. ఒక డిస్టెన్స్గా బాగా తెలుసు కూడా, నాకు కొంచెం డిస్టెన్స్ రిలేటివ్ కూడా. కానీ నాకు మెడ్రాస్లోనే పరిచయం, మెడ్రాస్ వాళ్ళ అబ్బాయి అని. అతను రామోజీరావు గారు మయూరి ఫిల్మ్స్లో చేసేవారు. తను కందుల దుర్గేష్ చేస్తున్న టైంలో నేను నా రెండో సినిమా అయిపోయింది, సంకీర్తన కోకిల అయిన తర్వాత కీచురాళ్ళ అనే సినిమా తీద్దామని చెప్పేసి ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్కి చేద్దామా, కొత్త వాళ్ళకి చేద్దామా, కొత్త వాళ్ళు చేస్తే ఇంకొక ప్రొడక్షన్ నిలబడద్దు కదా అనే ఉద్దేశంతో నేను ఏదో ఒక కొత్త వాళ్ళకి చేద్దామలే అనుకున్నప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు. అప్పుడు మా కజిన్ బ్రదర్ క్లాస్మేట్ ఒక అతను ముల్లపూట రాంబాబు అని, అతను రాయవరం అనమాట. అతను తర్వాత రాజమండ్రిలో సెటిల్ అయ్యి తర్వాత అతను కూడా మెడ్రాస్ వచ్చి సమ్ గ్యాస్ బేస్డ్ బిజినెస్ ఇది చేసేవాడు అనమాట. అతను కూడా నేను అతనికంటే చిన్నవాడినే, బట్ అతనికి ఒక సినిమా తీద్దామని ఉండేదన్నమాట. ఎవరినైనా కలుపుని తీస్తే బెటర్ కదా అన్నప్పుడు నేను కందుల దుర్గేష్ అప్పుడు నాకు పరిచయం అయితే, అతను మంచి మాటకారి, బాగా మాట్లాడతాడు, వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి అనమాట. చాలా బాగా మాట్లాడతాడు యాక్చువల్లీ. సో దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా మాట్లాడతాడని తెలిసిన తర్వాత ఏ సినిమా ఫంక్షన్లకి అతని సంబంధం లేకపోయినా కూడా అటెండ్ అవ్వమని చెప్పాను అనమాట. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ అతనికి ఈ ముల్లపూడి రాంబాబుని అటాచ్ చేశాను. వాళ్ళందరికీ పరిచయం లేదు యాక్చువల్గాను, రాజమండ్రి కానీ పరిచయం లేదు. రాంబాబుది రాజమండ్రి కాదు, యాక్చువల్గా రామచంద్రపురం పక్కన రాయవరం అనమాట. సో అక్కడి నుంచి రాజమండ్రిలో చదువు అయిన తర్వాత మెడ్రాస్లో యూజ్ టు వర్క్, ఒక బిజినెస్ చేసేవాడు అనమాట. సో మా కాలేజ్కి వస్తూ ఉన్నాడు, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్కి. అప్పటి నుంచి పరిచయం, నేను డైరెక్టర్ అవ్వడం కానీ అన్నీ తెలుసు, నా చిన్నప్పటి నుంచి తెలుసు అతనికి నేనంటే. సో అయితే అప్పుడు తర్వాత అతను మగరాయుడు అని ఈవి సత్యనాథ్తో కూడా సినిమా తీశారు నా సినిమా తర్వాత, విజయశాంతిని పెట్టి. కానీ నా తర్వాత అయ్యాడు కాబట్టి డైరెక్టర్, అప్పటికి ఇంకా ఈవి సత్యనాథ్ డైరెక్టర్ కాలేదు. సో ఇది వీళ్ళిద్దరిని కలపడం నేనే చేశాను. ఎందుకంటే ముల్లపూడి రాంబాబు కొత్త అంచేత ఎవరన్నా ఉంటే కానీ కొంచెం ఆర్గనైజ్డ్గా చేసుకోలేడేమో అని దుర్గేష్ని రిక్వెస్ట్ చేశాను. మరి చేయలేదు, రామోజీరావు గారి దగ్గర వర్క్ చేస్తే ఎలా చేస్తాడు. అప్పుడు మయూరిలో రిజైన్ చేసి అప్పుడు మా దాంట్లో పార్ట్నర్ అయ్యాడు అనమాట. కీచురాళ్ళు అనే సినిమాకు పార్ట్నర్ ఆ విధంగా అయ్యాడు. తర్వాత మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ బిజినెస్కి వెళ్ళిపోయాడు అతను. ఒక సినిమాతోటే చేశారనమాట. దాని తర్వాత ప్రియతమ అని నేను 2-3 సినిమాలు తీశాను. యాక్చువల్గా దుర్గేష్ చాలా వాక్చాతుర్యంతో మాట్లాడతాడని ఎప్పుడు చూశానంటే, నాకు కోకిల సినిమా హిట్ అయిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు. దాని గురించి దాసనారాయణరావు, మణిరత్నం వీళ్ళందరూ ఒక మీటింగ్లో ఒక ఎప్రిసియేషన్ మీటింగ్ పెట్టారనమాట హోటల్ సవేరాలో. సో దాని తర్వాత ఇంకొక ఫంక్షన్లో దుర్గేష్ చాలా బాగా మాట్లాడు ఒక ప్రెస్ మీట్లో. చాలా చాలా బాగా, మాకు అంత తెలుగు అంత బాగా రాదు, అంత స్పష్టంగా. దానికి ఒక ఆర్ట్, అంటే ఇప్పుడంటే మాట్లాడతాను మామూలుగా కలువకలుగా మాట్లాడతాను, కానీ రిఫైన్డ్ తెలుగు భాష మాట్లాడుతూ సెన్సిబుల్గా మాట్లాడినట్టు అనిపించి, కోకిల ఫంక్షన్ తర్వాత మళ్ళీ కీచురాళ్ళు ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయింది కోకిలతోటి. చిరంజీవి, శ్రీదేవిని పిలిచాను. చిరంజీవికి అడిగాడు ఏంటి అనేది. అంటే ఏదో ఒక చిన్న బజ్ ఏర్పడాలి. ఆ రోజులో బజ్ అంటే ఏంటి, పత్రికల్లో రావాలి. మరి ఏమైతే సోషల్ మీడియా లేదు కదా. ఆ టైంలో చిరంజీవిని పిలిచాను. జగదేక వీరుడు అతిలోక సుందరి జరుగుతున్నప్పుడు చిరంజీవిని, రాఘవేంద్ర గారిని, శ్రీదేవి కూడా నువ్వు కూడా రమ్మని అనమాట. అప్పుడు వచ్చింది. దాని తర్వాత రాఘవేంద్ర గారు మళ్ళీ నేను ఏం మాట్లాడలేను, చిరంజీవిని హీరోయిన్లు పట్టుకెళ్ళి నువ్వు అని అంటే, నేను వాళ్ళని షూటింగ్ మధ్యలో పట్టుకెళ్ళాం ఏవిఎంలో. సో అక్కడ మాట్లాడినప్పుడు శ్రీదేవి భయపడింది మాట్లాడడానికి. నేను మాట్లాడతానని చిరంజీవి తీసుకుని బాగా మాట్లాడి తర్వాత తరంకెళ్ళ భరణి. నాకు
ఈ సినిమాకి కాదు, వేరే సినిమాకి నాకు రైటర్ అతను సంకీర్తనకి. అతను కూడా జగదేక వీరుల్లో యాక్ట్ చేస్తాడు ఆ సెట్లో. తను కూడా వచ్చాడు, ఇలాగ నా రైటరే కాబట్టి. మెయిన్ టాకింగ్ అతను మాట్లాడాడు అనమాట. రైటరు, మంచి భాష ఉన్నా తెలిసినవాడు. తర్వాత చిరంజీవి గారు మాట్లాడాడు అనమాట. సో ఈ ఫంక్షన్ లాంటి ఫంక్షన్ అప్పుడు నేను బాలకృష్ణ చాలా ఫ్రెండ్స్ అని చాలాసార్లు చెప్పాను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జననీ జన్మభూమి చేయటం తర్వాత అతను వేరే సినిమాల షూటింగ్ కూడా ఓపెనింగ్ వెళ్తూ ఉండేవాడు. నేను మంగమ్మ రమణని రమణివాడు, నువ్వురా అక్కడ నేను షూటింగ్ వెళ్తాను బయలుదేరి కారులో వెళ్దామని తీసుకెళ్ళేవాడు అనమాట. సో ఆ విధంగా సాన్నిహిత్యంగా ఉండటం వలన నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇలా కోకిల అనే ఫంక్షన్ ఏదో కొత్త రకంగా చేశారట కదా, అదేదో ఆడియో ఫంక్షన్ అని తను ఎక్కడో కలిసి అడిగితే ఎవరు వచ్చారు చీఫ్, చిరంజీవి వచ్చాడు కదా, మరి నన్ను ఎందుకు వెళ్ళలేదు అన్నాడు. ఇంకో సినిమా ఉంది కదా తనకు నువ్వే అన్నా అనమాట. అప్పుడు ప్రీతమ అనే సినిమాకి ఆడియో ఫంక్షన్కి పిలిచినప్పుడు అక్కడ దుర్గేష్ని పిలిచాను. యాక్చువల్లీ వాళ్ళది కిచ్చిరాళ్ళు అయినా ఈ ఫంక్షన్ కూడా నువ్వే కంపేర్ చేయమని అన్నట్టు యాంకరింగ్ మాట్లాడమన్నా అనమాట. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను, చాలా చాలా బాగా మాట్లాడాడు అనమాట. అంత సీన్ మాకు లేదు అప్పటికి, ఎందుకంటే అంత బాగా తెలుగు మాట్లాడే అంత సీన్ లేదు. తెలుగు సినిమా డైరెక్ట్ చేసినా కూడా మంచి బాగా వాక్చాతుర్యంతో మాట్లాడినట్టు అనిపించి అప్పుడు అన్నివాడిని అప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా అదే అంటాను, నువ్వు చాలా బాగా మాట్లాడతామన్నా కూడా. ఒక ఈ ఎలక్షన్ల ముందు 1 month ముందు రాజమండ్రిలో నేను ఇక్కడ వస్తుంటే ఫ్లైట్లో కలిశాడు, తను ఇంకో ఫ్రెండ్ కలిశారు. అదే నా వీడియోల గురించి అతను వెళ్తున్న ఫ్రెండ్ ఏదో మాట్లాడుతుంటే అదే కొంచెం ఎనలిటికల్గా బాగుంటాయి అన్నలో ఏం చేస్తారని మాట్లాడి ఆ రోజు చిరంజీవి ఇంటికి అక్కడికి వెళ్తున్నారు ఏదో ఫంక్షన్కి వెళ్ళు. అంతా మరి ఒకటే పార్టీ కదా అప్పుడు, పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది కదా, వెళ్దా ఎవరు ఏదో జరిగింది సమ్ ఫంక్షన్, నాగబాబుకి సంబంధించిన ఏదో ఫంక్షన్, దాని గురించి వెళ్ళారన్నమాట. అప్పుడు కలిసిన తర్వాత మళ్ళీ కలలేదు. ఎప్పుడైనా పొలిటికల్ డిస్కషన్ వచ్చేటప్పుడు మన ఛానల్లోనూ ఒక ఛానల్లో చెప్పాను, అతను యాక్చువల్గా రాజమండ్రి రూరల్ అంటే మా ఊరికి సంబంధించింది, కడియం మాధవరాయుడుపాలెం దానికి సంబంధించింది ఆ పక్కన ఉన్న ఊళ్ళకి. అది ఇతనికి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ సీట్లు కూడా అనౌన్స్ చేయనికితవే ఇతన్ని హోర్డింగ్స్ అవన్నీ మా ఊరు, నేను రాజమండ్రి నుంచి హోటల్లో ఉండేవాడిని స్టార్ హోటల్లో, అక్కడి నుంచి అలా కార్లు వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరుపక్కల హోర్డింగ్స్ ఉన్నాయి. జనరల్గా ఫీల్ అవుతాం కదా హ్యాపీగానే, మన రిలేషన్ ప్లస్ మన ప్రొడ్యూసర్ కూడా మోర్ దెన్ రిలేషన్ ఫ్రెండ్స్ మేము యాక్చువల్గాను. దూరం మా మదర్ సైడ్ కొంచెం బంధువు అనమాట. బట్ అదర్వైజ్ నాకు యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్గా పరిచయం అనమాట. ఆ ఇరుపక్కల అది చూడడం వల్ల ఐ వాజ్ లిటిల్ థ్రిల్డ్. ఇతనికి సీట్ వస్తుందని అప్పటి వరకు తెలియదు కదా నాకు. అది కూడా అడిగాను మొన్న ఫ్లైట్లో కలిసినప్పుడు, ఇలా పబ్లిసిటీ బాగుంది, నేను మా ఊరు వెళ్ళే వరకు నీ హోర్డింగ్లు చూస్తూనే ఉన్నాను. ఆ ఏరియాకి అతనే దాన్ని రాజమండ్రి రూరల్లోనే పేరు పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా కడియం కాన్స్టిట్యువెన్సీ అది యాక్చువల్గాను. దానికి ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు నిలబడ్డారు, గెలిచారు కూడా, బాగా సీనియర్ ఆయన, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన అక్కడ మన రాజమండ్రిలోను, క్వైట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కదా, పెద్ద ఆయన. మన చంద్రబాబు నాయుడు గారి కంటే కొంచెం పెద్ద అనుకుంటా. రామారావు గారు గవర్నమెంట్ నుంచి వస్తూ ఉన్న వాళ్ళ కమ్యూనిటీ వ్యక్తి, కమ్మ కమ్యూనిటీ వ్యక్తి అనమాట, దుర్గేష్ కాపు కమ్యూనిటీ. సో అతను ఈ సీట్ల పంపు విషయంలో సడన్గా బుచ్చయ్య చౌదరికి సీట్ ఇస్తారని అనుకోలేదు నేను. సీనియర్లకి ఇచ్చిన మరి ఇక మినిస్టర్లు ఎందుకు ఇవ్వలేదు అనేది వస్తుంది అనమాట. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మనకు తెలియదు కానీ చాలా ఫోర్స్ చేసి తీసుకున్నాడు ఆ సీటు. అలిగి ఎవరో ఆయన పెద్ద ఆయన బుచ్చయ్య చౌదరి గారు, అది దుర్గేష్ సీట్, అది జనసేనకు సంబంధించిన సీట్ అలాట్ చేసింది. అప్పుడు పవన్ కళ్యాణ్ బయట కన్విన్స్డ్ హిమ్. ఎలాగంటే మరి వాడి కోల్ దట్ మిత్రపక్షం కల్చర్ కదా కూటమి, మరి ఆయన కాంట్బాట్ పొజిషన్లో బుచ్చయ్య చౌదరి గొడవ చేసేస్తున్నాడు అని చెప్పేసి బుచ్చయ్య చౌదరికి ఇచ్చినప్పుడు ఆ తర్వాత మనం వీడియో చేసాం. అక్కడ కొంచెం అన్యాయం జరిగింది దుర్గేష్ కానీ, మరి ఇటువంటి ఎందుకు ఖండించలేకపోయాడు పవన్ కళ్యాణ్. మరి అతని వల్లనే కదా ఈ కూటమి ఏర్పడింది. వాళ్ళకు ఉండే డెలికేసీస్ వాళ్ళకు ఉంటాయి యాక్చువల్గానే. ఏం చేయగలడు, బుచ్చయ్య చౌదరి ఫోర్స్ చేయడం అనేది అందరూ కనబడిపోతుంది, కాన్స్టిట్యున్సీలో అంతా తెలిసిపోయింది. ఇంకా అప్పుడు అయిష్టతోటే ఇచ్చాడు నేను సీటు, నాకు తెలిసి మటుకు. ఎందుకంటే సీనియర్లు ఇంకెందుకని, ఎవరో మన ఆయన కాన్సెప్ట్ ఏంటి, నేను సీనియర్నే ఇంకా యంగానే ఉన్నా, జుట్టుకు రంగు గింగు వేసుకుని ఆ టైపులో అంటున్నా కూడా ఎంత అన్నా కూడా నిజం దాగలేదు కదా, నిజం నిప్పులాంటి దాగదు. ప్లస్ యూఆర్ ఓల్డ్ పర్సన్, ఎందుకు ఓల్డ్కి ఇవ్వకూడదని కాదు, బొడి గారు ఓల్డ్ కాదండి. ఆయన ఇంకొక ప్రశ్న వస్తే ఆయన తప్పిస్తున్నారు ఆర్ఎస్ఎస్, అది వేరే విషయం అది. సో ఆ విధంగా బుచ్చయ్య చౌదరికి ఇచ్చి ఇతనికి అన్యాయం జరిగిందని నేను ఒకసారి చెప్పాను.
అది అతను ఆల్రెడీ చాలా 3 నెలల క్రితమే గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. రాజమండ్రి నుంచి ఆ రూరల్ అంతా అన్ని దాటుకెళ్ళాలి మా ఊరు మాధవరాయుడుపాలెం అనేది. అక్కడికి వెళ్ళే లోపల అన్ని ఆ పక్కన ఈ పక్కన ఎదురే హోర్డింగ్స్. నేను అది అతనితో ప్రస్తావించాను కూడా ఫ్లైట్లో. చాలా బాగుంది పబ్లిసిటీ. అప్పుడు అర్థమైంది, నువ్వు ఎమ్మెల్యే కానీ ఎంఏ కానీ నిలబడుతున్నావు, అది ఇంకా డిసైడ్ అయ్యలేదు అనుకున్నట్టుగా అన్నాడు అనమాట. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్గా. ఇప్పుడు వెరీ హ్యాపీ. ఈసారి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొంతమంది డెఫినెట్గా గెలుస్తారు. ఎంతమంది ఫుల్గా గెలుస్తారని తెలీదు. జగన్ మీద ఉన్న ఏహ్యభావంతోటి హేట్ రైట్ తోటి గెలిచారని చెప్పాను ఆల్రెడీ ఓ దాంట్లో. సో మోర్ దాన్ వీళ్ళ యొక్క గొప్పతనం కంటే వాళ్ళ వలన గెలిచారని చెప్పేసి. ఒక రాజుగారికి ఇద్దరు పెళ్ళాలు ఉంటారు, ఇద్దరు వరస్ట్ ఫెలోసే. ఒక ఆవిడని బాగా ఉంటుంది, మంచి ఆవిడ ఎందుకంటే అంటే ఆవిడకంటే వరస్ట్ ఫెలో కాబట్టి అది అర్థమైందే కదా. సాధారణంగా వరస్ట్ ఫెలోస్ ఉంటారు వైఫ్ పాత్రలో, వరస్ట్ అయిపోయి ఉంటారు అనమాట వాళ్ళు. నేను ఆ సామెత రివర్స్ చేసి చెప్తున్నాను. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య కాదా అని, అది కాకుండా దాన్ని రివర్స్ చేశాను. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క నైజం మారిపోయింది కాబట్టి ఇద్దరు వరస్ట్ ఫెలోస్ ఉంటారు పిల్లల్లో. ఒకదాన్ని మంచి 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 అంటాం మనం. ఇప్పుడు పొలిటిక్స్లాగే 3 పార్టీలు ఉంటే ఒకటి చెత్త పార్టీలు ఎవడేస్తాడు, నోటాకి వేయడం వలన ఉపయోగం ఉండదు. అది ఏదో ఒకటి చెత్త పార్టీ బెస్ట్ చెత్త పార్టీకి అనుకుంటారు. అర్థమైందా.